నమస్తే అండి, నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఎప్పుడు రొటీన్గా చికెన్తో గ్రేవీ ఫ్రై ఐటమ్స్ కాకుండా ఇలా చికెన్ గీ రోస్ట్ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీ, రోటీ, పరాటాలోకి సూపర్ కాంబినేషన్ అండి. అలాగే సాంబారు, రసం, మజ్జిగ చారు, పప్పు చారు వీటిలో కూడా సైడ్ డిష్గా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నేను చెప్పిన విధంగా కనుక మీరు ట్రై చేశారంటే చాలా టేస్టీ అయిన చికెన్ గీ రోస్ట్ని సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈసారి చికెన్ తోటి ఇలా గీ రోస్ట్ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని 7 నుంచి 8 ఎండుమిర్చి యాడ్ చేసుకుని నీళ్లు వేసి ఒక పావు గంట సేపు నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని శుభ్రం చేసిన చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే మొత్తం బోన్లెస్ చికెన్ తీసుకోవచ్చండి, లేదా బోన్ చికెన్ కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ 2 కలిపి తీసుకున్నాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు కప్పు పెరుగు, 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ముక్కలకి మొత్తం మసాలా, పెరుగు అన్నీ పట్టేలాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని 1 గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. ఈ రెసిపీకి అసలైన టేస్ట్ ఇచ్చే ఈ మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని 3 యాలకులు, 2 దాల్చిన చెక్క, 6-7 లవంగాలు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టోన్ ఫ్లవర్ని కూడా యాడ్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యి వాసన వచ్చే వరకు కూడా ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లో యాడ్ చేసుకుని 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు యాడ్ చేసుకుని సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా బాగా మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో కొంచెం వాటర్ అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. ఈ పేస్ట్ వల్లేనండి మనకి ఈ రెసిపీకి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని గీ రోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నెయ్యి యూజ్ చేయాలి. 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని అది కరిగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుని కరివేపాకు కూడా వేసుకుని జీడిపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీరు జీడిపప్పు ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేదా ఫైనల్గా ఫ్రై చేసన్నా వేసుకోవచ్చండి. మూత పెట్టేసుకుని ఉల్లిపాయలను మగ్గించుకుని ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసేసుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకుని మీరు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫైనల్గా ఇలా డ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ మీరు ఇలా ఫ్రై చేసుకుంటే ఇలా రోస్ట్ అయిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని 1 మినిట్ ఇంకొంచెం రోస్ట్ చేసుకోవాలి. మనం రోస్ట్ చేసేటప్పుడు ఇలా చికెన్ గిన్నెకి అంటుకోకుండా వస్తుంది అంటే కనుక మనకి కంప్లీట్గా రోస్ట్ అయిపోయినట్లేనండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్గా చికెన్ గీ రోస్ట్ని ఇంట్లోనే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను చూపించే ఈ చికెన్ వెరైటీస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయండి. ఎవరికైనా అవసరం అనుకుంటే ఒకసారి చూడండి. ఈ వీడియోస్కి సంబంధించిన లింక్స్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మరెన్నో క్విక్ అండ్ టేస్టీ చికెన్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.